డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ వెబ్సైట్ రిజల్ట్స్ అయితే అందరూ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ ఈగర్లీ వెయిటింగ్. ఆల్రెడీ కూడా ప్రిలిమినరీ కీ వచ్చేసిందమ్మా. ప్రిలిమినరీ కీ అయితే రావటం అయితే జరిగింది. ఇక ఫైనల్ మరి రిజల్ట్స్ కోసం అందరూ ఈగర్లీ వెయిటింగ్ అవుతున్నారు. ఈగర్లీ ఎప్పుడు వస్తున్నాయి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మీకు? ఇక్కడ ఆల్రెడీ కూడా రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెంటేటివ్లీ మరి ఫస్ట్ జూను. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయమ్మా. దానిలో 2 కూడా మరి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు జూన్ 1 తారీఖు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మరి రిజల్ట్స్ వచ్చే ముందు అసలు స్టూడెంట్స్ మరి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీకు వచ్చిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఏపీ 2026 వెబ్సైట్ 2026ని ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో వీడియోని చూద్దాం. ఆల్రెడీ 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఎన్ని షిఫ్ట్లు? 12, 13, 14, 15, అదేవిధంగా 18, 5 రోజులు 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా మార్క్స్ కౌంట్ చేసుకున్నారు. ఇక్కడ ఐపీఈ మార్క్స్ కలుపుతారు, ఐపీఈ సిబిఎస్ఈ కలుపుతారు. 25% వెయిటేజ్ ఇస్తారు ఈ మార్క్స్కి. ప్లస్ మరి వెబ్సైట్కి మీకు వెబ్సైట్కి ఎంత పర్సెంట్ ఇస్తారమ్మా? వెబ్సైట్కి ఇక్కడ 160 మార్క్స్ కదా, ఇక్కడ 75% ఇస్తారు. వెయిటేజ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అందరూ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మనము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏ విధంగా ఉంటుందో, 2 కలిపితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మరి వెబ్సైట్ జేఈ మెయిన్ గైడెన్స్ కావాలనుకుంటే మనల్ని సంప్రదించవచ్చు. ఇది మన వాట్సాప్ నెంబరు. ఈ వాట్సాప్ నెంబర్లో సంప్రదించి ఓన్లీ టీజీ వెబ్సైట్కి 2000 మాత్రమే. మీరు కాలేజీలో చేరే వరకు గైడెన్స్, ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి, మరి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, ఇలా డిఫరెంట్ గైడెన్స్ అయితే మరి డౌట్స్ అయితే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికి కూడా వెయిటేజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం డిఫరెంట్గా. మరి ఐపీఈకి 25%, వెబ్సైట్ మరి ఐపీఈ సంబంధించింది 25, వెబ్సైట్ 75%, 2 కలిపితే మరి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఇయర్స్ కలుపుతారు. ఇక్కడ ఐపీఈ మార్క్స్ సపోజు మరి 600కి 25 మార్కులు రావాలి, 550కి 20, ఇట్లా అన్ని ఫార్ములాస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ చాలామంది చెప్పారు. ఇది స్టూడెంట్స్ ఎక్స్ ఫార్ములా. ఇది వెబ్సైట్ 75%, 160కి 75 మార్క్స్ రావాలి, 150 ఇట్లా మొత్తం కూడా Y మార్కులు. 2 కూడా టోటల్ మార్క్స్ X+Y ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ర్యాంక్ ఎంత ఉంటుంది? మరి ఎక్స్పెక్టెడ్ ర్యాంకు స్టూడెంట్స్కి 99 మార్కులు, 100 మార్క్స్. ఇది 100 గుర్తుపెట్టుకోండి, 100 మార్కులకు. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ కలిసి వెబ్సైట్ మార్క్స్ 2 కలిపితే ఇది 100కి సింక్ చేస్తారు. 100కు మీకు ఈ లెక్క 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, మీరే కింగ్. ఏపీ వెబ్సైట్ 2026లో మీరే కింగ్. 80 మార్కులు పైన వస్తే మీకు 101, 70 మార్కులు అవుట్ ఆఫ్ 100 మరి 1001 ఈ విధంగా రావడం జరిగింది. మరి 60 మార్క్స్ వస్తే మీకు ఆల్మోస్ట్ 5000 పైన ర్యాంక్ వస్తుంది. 5000 కాదు, 60 మార్క్స్ వస్తే మీకు ఆల్మోస్ట్ 1500 ర్యాంక్ దాకా వచ్చేస్తుంది. 69 అయితే 5000, 50 మార్క్స్ వస్తే 50,000, 59 మార్క్స్ వస్తే 1500 ఈ రేంజ్ రావుతుంది. 49 మార్క్స్ వస్తే మీకు 50కి, 40 మార్క్స్ వస్తే 1,50,000 ఈ విధంగా. 30 మార్కులు వస్తే మీకు 39 వస్తే ఈ రేంజ్లో వచ్చిననుకో 1,50,000 పైన మీకు ర్యాంక్ అయితే ఉంటుంది. అంటే మినిమము 25 మార్కులు రావాలమ్మా. 100కి 1/4 అంటే 25 మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వీళ్ళకి ఇక్కడ దీని నుంచి ఇక్కడ 25 మార్క్స్. ఇక్కడ మిగతా వాళ్ళకి ర్యాంక్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. 2 lakh సీట్స్ ఉన్నాయి. డిఫరెంట్ మరి అన్ని ఏయూ రీజియన్ కానీ, ఆంధ్ర రీజియన్ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు యూనివర్సిటీ కలిపి మొత్తం 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది, నో ప్రాబ్లం. ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఈ మార్క్స్ ఐపీఈ మార్క్స్ ప్లస్ వెబ్సైట్ మార్క్స్ 2 కలిపిన మార్క్స్. ఇవి అవుట్ ఆఫ్ 100 గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్. ఎవరికైనా మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే కూడా అప్రోచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మెంటర్షిప్ గైడెన్స్ కావాల్సిన మరి అప్డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కాలేజీలో చేరే వరకు కూడా మీకు
అప్డేట్ అయితే ఒకటి ఉంది. ఇది స్టూడెంట్స్ ఇంకా మనకి 2025 డేటా అయితే రావాల్సి ఉంది. అఫీషియల్గా డేటా వచ్చిన తర్వాత నేను ఇది 2024 డేటా మాత్రమే. డిఫరెంట్ కాలేజ్ జేఎన్టీయూ కాకినాడ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, విట్టిఏపీ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఏయూ రీజియన్లో మరి జిఎంఆర్ ఇవన్నీ కాలేజీలు, ఆర్వీఆర్ చేసి, అనిల్ నీరుకొండ, ఎస్ఆర్కేఆర్, మరి శ్రీ జేఎన్టీయూ పులివెందుల, జేఎన్టీయూ అనంతపూర్, మొత్తం జేఎన్టీయూ నర్సరాపేట, మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మెంటర్షిప్లో చేరతారో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.